నారాయణ తీర్థ తరంగాల్లో కూడా నీలమేఘ శరీరా అని తరంగం రాశారు ఆయన శరీరం వేరే ఎలా కనిపిస్తుంది, నీలమేఘంలా కనిపిస్తుంది. నిజంగా అక్కడ నీలంగా ఉంటుందా అంటే నీలంగా అక్కడేం ఉండదు, కానీ మనకు కనిపించేదిలా కనిపిస్తుంది. అది అక్కడ ఆయన యొక్క లక్షణం. ఈయనకి ప్రత్యేకంగా ఒక ఆకృతి అని కానీ ప్రత్యేకమైనటువంటిది కానీ ఏమి ఉండదు. ఈయన టోటాలిటీ, సృష్టి యొక్క టోటాలిటీ మొత్తం అంతా కలిపి ఈయన యొక్క మూర్తి. అది అసలు రహస్యం. ప్రాకృతమైనటువంటి శరీరం ఒకటి, మనకు కనిపించేటువంటి మనలాంటి శరీరం ఒకటి, రెండు ఉన్నాయి కృష్ణుడు. మనకు మనలా కనిపిస్తూ ఉంటాడు. అందుకనే పుదమ్మి కూడా చెయ్యేసి ఆ తర్వాత అందుకనే 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేప్పటికి విశ్వరూపం చేస్తే వీడు భయపడిపోయాడు, వణికిపోయాడు. అర్జునుడు కిరీటం పెట్టుకున్నవాడు కూడా, అంటే అంత హీరో హ్యాండ్ కూడా వణికిపోయాడని అర్థం. చివరికి బాబోయ్ తోళ్ళని తీసే నీ ఎప్పుడు కనబడేటువంటి సహజమైనటువంటి ఆ రూపం చూపించినయ్యా, ఇది భరించలేకుండా ఉన్నాడు అర్జునుడు వాడు. అలాంటి రూపం అది. అంటే ఏమిటి, విశ్వం విష్ణు అంటే ఏమిటో అది విశ్వరూపం అంటే అది చూపించాడు ఆయన.